దేవుని దగ్గర నీవు కళంకం లేనట్టుగా కనపడాలి. దేవుని దగ్గర నువ్వు నిర్దోషిగా ఉండాలి. దోషిగా ఉండడానికి వీలు లేదు. అందుకనే దావీదు దేంతో పోల్చుకున్నాడంటే, నేను ఒక గొర్రె పిల్లని. చూడండి, బలర్పించడానికి దేన్ని ఎక్కువ వాడేవారు? గొర్రెనే వాడేవారు. గొర్రెని ఎందుకు వాడేవారు? దానిలో ఏ పాపము లేదు. అది యోగ్యమైనది, అది సరిపడినది. అందుకోసమే గొర్రెని వాడేవారు. అందుకే దావీదు నేను తోడేలని అని అనలా, నేను ఎలుగుబంటిని అని అనలా. మరి ఏమన్నాడు? నేను గొర్రెనని ఒప్పుకుంటున్నాడు. నీవు ఎప్పటికీ దేవునిలో ఎలా ఎదగాలంటే గొర్రెగా ఎదగాలి. నీలో గొర్రె పిల్ల స్వభావం ఉండాలి, లోబడే తత్వం ఉండాలి. ప్రత్యేకించి 23వ కీర్తనలో ఉన్న గొర్రె వలె ఉండాలి.